సో మొన్నటి వరకు కూడా అసలు పార్టీ ఎవరు మారారు, పార్టీ ఎవరు మారలేదు అని చెప్పేసి మీరే అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి అనర్హత వేటు కోసం ఆల్రెడీ ఆ కేసు నడుస్తుంది. అండ్ ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిట్ చాట్ లో కూడా ఒక కమెంట్ అయితే వేశారు, కండువా కప్పుకుంటే పార్టీ మారినట్ట అనంటే ఏం చెప్తున్నారని అనుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ జీతాల నుంచి 5,000 ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి అన్న కమెంట్స్ కి ఏ రకంగా సమర్థిస్తారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ పార్టీ ఫిరాయింపులపై చర్చను మొదలు పెడితే, ఈ చర్చ అనేది నిన్న జరిగినటువంటి మా ముఖ్యమంత్రి గారి చిట్ చాట్ నుండో గాని, కడియం శ్రీహరి గారి వ్యాఖ్యల నుండో గాని కాకుండా ఈ పార్టీ ఫిరాయింపుల విషయాన్ని 2014 కేసీఆర్ గారి గవర్నమెంట్ మొదలైన నుంచి మొదలు పెడితే దానికి ఒక పరిపూర్ణత ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ వ్యవస్థ ద్వారా మొదటగా టీడీపీని 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఓకే, అది వదిలిపెడితే అప్పుడు మొత్తం టీడీపీ ఏ రకంగా ఖాళీ అయింది, అప్పుడు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎందరు, ఆ గెలిచిన ఎమ్మెల్యేల తర్వాత ఏ పరిస్థితి జరిగింది, ఒక్కొక్కరిని ఒక కక్ష పూరితంగా, అంటే రాష్ట్రంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఉండద్దనే నెపంతో, సరే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే బలహీన పరచుకోవడానికి పార్టీలు మార్చుకొని ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఒక భాగం అయితే, ఒక సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు 2014లో టీడీపీని మొత్తం మట్టు పెట్టించి ఒక కోవర్టు వ్యవస్థను నెలకొల్పి ఒక్కొక్కరిగా అంట్లోనే టీడీపీలోనే ముసలకం రేపి పొగబెట్టి బయటికి బొమ్మనేటట్టుగా ఏదో చేసినట్టుగా వాళ్ళని ఖాళీ చేసి టీడీపీని ఖాళీ చేసిండు. మళ్ళీ 2018లో ఏం చేసిండు కేసీఆర్ గారు? టీడీపీ పని అయిపోయాక చాలా స్ట్రాటజిక్ గా 2018లో బట్టి గారు మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఉన్నప్పుడు కూడా బట్టి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినాక ఒక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లో కూర్చొని అతని స్థాయిలో ప్రశ్నించే హక్కును కోల్పోయే విధంగా తెలంగాణ ప్రజలను ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి బట్టి గారికి తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతున్న తట్టుకోలేక, ఒక దళితుడు అడుగుతున్నాడనే తట్టుకోలేక తన దురతరాన్ని ఫామ్ హౌస్లనే కాదు, ఆ రోజున్న ప్రగతి భవన్లనే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి నిండు అసెంబ్లీలో కూడా దాన్ని కాల రాసే విధంగా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ చేర్చుకొని లీడర్ ఆఫ్ అపోజిషన్ క్యాడర్ ని మట్టు పెట్టించి అసలు రాష్ట్రంలోనే ప్రతిపక్షమే లేదు, నా దగ్గరనే 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి అని బాజాప్తాగా ఆ రోజు కేసీఆర్ గారు చేసిండు. అంటే ఆ రోజు కేసీఆర్ చేశారని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ చేస్తుంది అలాగే. రైట్, ఇప్పుడు మా విషయానికి వస్తాను. నిన్న జరిగిన విషయానికి వస్తా. నిన్నటి విషయానికి మేము ప్రభుత్వం ఫామ్ చేసినాం, ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనే మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చినాం. ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నిన్న కడియం శ్రీహరి గారి వాక్యాలు ఏమన్నా వారే చెప్పిండు. ఇప్పుడు కడియం శ్రీహరి గారి వాక్యాలను నేనేదో వక్రీకరించాలని నాకు ఆలోచన లేదు, నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్పిండు. ఓకే, వారు మా కాంగ్రెస్ లో రావడం వల్ల మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ లో రావడం అంటే వారు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారా, కాంగ్రెస్ నాయకులతో తిరుగుతున్నారా, అదొక భాగం అయితే, వారు కాంగ్రెస్ రావడం వల్ల బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేం లేదు. బీఆర్ఎస్ యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థాయి ఏం పోలేదు, వాళ్ళ పార్టీలేమో ఉన్న స్థాయి కన్నా పెద్ద మెరుగుపడింది ఏం లేదు. ఇంకో విషయం కూడా చెప్తా, ఒక పరిస్థితి నేను చాలా పార్టీలో చూసిన, ఇది రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైతే ఇక్కడ నుండి మోసం చేసి వేరే పార్టీలకు కానీ దాని పార్టీ ఫిరాయింపులు అంటారా, దాన్ని సామాన్యంగా ఎటువంటి స్థాయి లేకుండా కూడా పార్టీ మారిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద ఎంతైతే దాడి చేస్తారో చేయరో తెలియదు, కానీ వాళ్ళు ఆ అపోనెంట్ పార్టీలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్, ఆ పార్టీల యొక్క ట్రైనింగ్ తోని, ఒక విద్వేషమైన ట్రైనింగ్ తోని కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా అదేంటిది దాన్ని టార్గెట్ చేస్తారంటే, ఎంత విద్వేషపూర్వమైన ట్రైనింగ్ ఉంటదంటేనే మీరు కౌశిక్ రెడ్డి గారిని చూడవచ్చు. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు అయితే ఊనమాలు ఇక్కడనే నేర్చుకొని పోయింది కదా, ఆ ఏబీసీలు ఇక్కడనే నేర్చుకొని పోయింది కదా. ఈ రోజు అటు పోయి అసలు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ నుండి చేసే ప్రతిపక్షాలను 10% కూడా మాట్లాడకపోయేది. అంటే ఇటువంటి ఒక రాజకీయ కక్ష చర్యలు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సరే, ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు అయితే నేను సిఎల్పి మీటింగ్స్ మా కాంగ్రెస్ పార్టీలో అరేంజ్ అయినప్పుడు దాని ఆర్గనైజేషన్ పార్టీ తరఫున జరిగే సిఎల్పి మీటింగ్స్ లలో ఆర్గనైజేషన్స్ అవన్నీ పార్టీ పక్షాలు మేము చూస్తుంటాము. వాళ్ళైతే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు అయితే ఎవరైతే మీరు అంటున్నైతే
వాళ్ళైతే ఎప్పుడైతే మా సిఎల్పి మీటింగ్ అయితే అటెండ్ కాలేదు. వారు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటుళ్ళు, కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయినైతే నేనైతే అఫీషియల్ ఎక్కడ చూడలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ఓకే, మా సిఎల్పి మీటింగ్ లో అటెండ్ అయ్యి మా పక్షాన మా సిఎల్పికి ఓటేసి ఏదైనా మీటింగ్ లలో డిసిషన్ మేకింగ్ ఉంటే మేమేమైనా అఫీషియల్ గా డిక్లేర్ చేసే వాళ్ళం. సరే, కడియం శ్రీహరి గారు అయితే నేను అంటే సరే అంటే మీరు అంటున్నారు కదా సిఎల్పి మీటింగ్ లో లేరు, ఇక్కడ రాలేదు, సో మేము అఫీషియల్ గా దాన్ని తీసుకోమని. మరి మీరు మీ సీఎం రేవంత్ రెడ్డి కండువా కాకపోతే అది అఫీషియల్ కాదా? మీ పార్టీ కండువా కాకపోతే అది అఫీషియల్ కాదా? కండువా కప్పుకున్నంత మాత్రాన దాని పార్టీలో చేరినట్టే అయితే 2014లో బీఆర్ఎస్ చేసింది, 2018లో బీఆర్ఎస్ చేసింది అనేది దాన్ని అదే ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం. వాళ్ళు ఏ రకంగా చేస్తారో మేము అదే కంటిన్యూ చేస్తామని అంటారు. వారు ప్రేమ ఇప్పుడు నిండు సభలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, నిండు సభలో సరే ఇప్పుడు ఈ రోజు చర్చా వేదికలో నిజం ఏందో రాష్ట్రం అంతా తెలుసు. నేను ఒక మాట అటు చెప్పినా ఇప్పుడు వచ్చిన మా సోదరులు రేపు ఇప్పుడు నా తర్వాత మాట్లాడబోయే సోదరులు కొద్దిగా మాట్లాడినా కూడా ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 2018లో 2014లో బీఆర్ఎస్ ఫిరాయింపుల వల్ల రాష్ట్ర ప్రయోజనాలే దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు కింద ఈ రాష్ట్రాన్ని చాలా సంవత్సరాలు పాలించి తన అనుభవంతో నెలకొల్పబడ్డ ఒక రాజకీయ వ్యవస్థ, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు ఇంకే చాలా మంది వాళ్ళు రాజకీయ కోవటులుగా మారి ఒక పార్టీని సర్వనాశనం చేసిళ్ళు కేసీఆర్ గారి ప్రోద్బలం వల్ల. ఆ పార్టీ ఫిరాయింపులతో పోలిస్తే 2018లో బీఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆకర్షణ వల్ల ఈ రాష్ట్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వెళ్ళిపోయి ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసి